సరిపోదు ఈ 10 రోజులు నేను కష్టపడి, ఎందుకంటే ఎక్కడన్నా వాళ్ళు ఏదన్నా రమేష్ అన్న మీదో అక్క మీదో ఇంకోరి మీదో చెప్పి మన ఓటు మోసం చేసే ప్రయత్నం ఉంటుంది. ఎవరి మాట వినకండి. ప్రభుత్వం మీ వెంటుంది, ఎమ్మెల్యే మీ వెంటున్నాడు. మైనంపల్లి హనుమంతరావు నాతో పని చేయించుకోరి, ఒక పనోనిలాగా మీ ఇంటికి వచ్చి పని చేస్తా. నేను పొద్దున్న లేస్తే మెదక్లోనే ఉంటున్నా, నన్ను వాడుకోండి. ఎమ్మెల్యే ఏదైనా మీటింగ్ అసెంబ్లీ పోయినా హనుమంతరావు మీకు అందుబాటులో ఉంటాడు. ఇలా ఇద్దరం ఉన్నాం. నా కొడుకు లేకపోతే నేను లేకపోతే నా కొడుకు. రేపు మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, రేపు రమేష్ అని ఉంటాడు. రమేష్ అని బెదిరి మీరు మాట చెప్పిండి ఏడు హనుమంతరావు అంటే నన్ను పట్టుకుని వస్తాడు. ఆయనకి ఏంది ఓన్లీ నేను ఫండ్ తెస్తే ఇలా నిలబడి రోడ్ వేయించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మళ్ళీ రేపు రమేష్ అని వచ్చి నేనే వేయించిన హనుమంతరావు ఏం చేసిన అంటావా చెప్పాలి. ఎందుకంటే మీకు అర్థమైంది, దాదాపు ఇక్కడ 30 కోట్ల పనులు నడుస్తున్నాయి, అన్ని నేనే తెచ్చినని ఒక వ్యక్తి చెప్తుండు. అందుకని అలాంటి జరగదు. ఏది చేసినా హనుమంత్ అన్న రోహిత్ రావు గారి నాయకత్వాన్ని పనులు నడుస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వం కాదు. దయచేసి హరీష్ రావు మాటలు నమ్మకం ఉన్న ఆఫీసులను ఎత్తుకపోయింది. హరీష్ రావు ఎన్ని రోజులు మన మెదక్కి వస్తున్నా మన మెదక్ పుట్టుబడుతుంది అభివృద్ధి. వేరే వాళ్ళు వచ్చి పని చేయని వాళ్ళు చెప్పుకొని హరీష్ రావు మాటలు నమ్మకూరి హరీష్ రావు వస్తాడు టైంకి ఏం చేస్తాడంటే, అరే హనుమంతరావు గట్టిగా ఉన్నాడు, రమేష్ అనే మన పైసలు ఇస్తే అమ్ముడు పోతాడంటే రమేష్ అని కొనేస్తాడు. షరాఫ్ యాదగిరి అమ్ముడు పోతాడంటే షరాఫ్ యాదగిరి రాత్రి కొని హనుమంతరావును ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేయరు. ఇది దయచేసి మీరు 10 రోజుల నుంచి ఆలోచించురు. మేమేం పని చేస్తాం, మేము సొంత డబ్బులు ఖర్చు పెడతామా, మంచి చెడ్డకి నిలబడతామా అలా ఆలోచించండి. మీకు ఆ జవాబు అదే వస్తుంది. ఏదైనా మంచి చెడు అంటే ఏది మంచిదో అది మీకు మీ మంచి చెప్తుంది. వేరేల మాటలు వినకూరి, మీకు ఏ కళ్ళ కనబడుతో అది నమ్మండి. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. రేపు వచ్చి నేను కూడా చెప్పింది మీరు నమ్మకూరి, అయినయా లేవా, హనుమంతరావు చేసినా లేదా తెలుసుకొని ఓటేయండి దయచేసి. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే అక్క కోటేయండి, పని నేను చేస్తా. మైనంపల్లి కోటేసినట్టు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కోటే. 3rd వార్డులకు కూడా చెప్తున్నా, రవి కోటేస్తలేరు, కాంగ్రెస్ కోటేస్తుర్రు, రేవంత్ రెడ్డి కోటేస్తుర్రు, మైనంపల్లి హనుమంతరావు కేస్తుర్రు, రోహిత్ రావు కేస్తుర్రు. రవి ఏంటంటే మా తరఫుకెళ్ళి వచ్చి రేపు నేను హనుమంతర పైసలు ఇస్తే నేను పని చేయిస్తా అని చెప్పేందుకు వస్తున్నాడు. ఈయన నా మంచి, ఈయన కోటేస్తే మా కోటేసినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.